రంగారెడ్డి జిల్లా తొర్రూరు గ్రామంలోని శ్రీరంగనాయకి సమేత రంగనాథ స్వామి ఆలయానికి ఏకాదశి వేడుకలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పవిత్రమైన ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ క్షేత్రానికి ఉన్న విశిష్టతను వివరిస్తూ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడే స్వయంగా ఇక్కడ కొలువై ఉన్న రంగనాథ స్వామిని దర్శించుకున్నారని వేద పండితులు వివరించారు. వైకుంఠంలో స్వామివారు ఏ విధంగా కొలువై ఉంటారో అదే రీతిలో ఇక్కడ కూడా ఉత్తర వైపు పాదాలు, దక్షిణం వైపు తల ఉండి భక్తులకు ఇక్కడ దర్శనమివ్వడం విశేషమని పండితులు తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన రంగనాథుడి దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయలు ఏం తీసుకొచ్చినా బయట ఇక్కడ ఏమి తీసుకోరు, ఓన్లీ దర్శనం దయచేసి భక్తులందరూ క్యూ లైన్ లో దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా బయట మేమి గోత్రనామాలతో అర్చన చేయించుకుని తర్వాత లోపల స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. భక్తులందరూ కూడా దయచేసి క్యూ లైన్ లో రండి. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, క్యూ లైన్ పాటించండి. భక్తులందరూ కూడా క్యూ లైన్ పాటించండి. భక్తులందరూ కూడా క్యూ లైన్ పాటించండి. తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. అర్చన చేయించుకుని లోపలికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని బయట తీర్థ ప్రసాదాలు తీసుకోండి. ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు అయ్యగారు. చేయకపోయినా మీరు కాల్ చేస్తారు కదా, నేను చేస్తాను. కమ్యూనికేషన్ ఉంటుంది. రంగనాథ స్వామి వారి యొక్క ఆలయం ఇది. ఇక్కడ శ్రీరామచంద్రుల వారు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారని పెద్దవాళ్ళు చెప్తారు. అంటే త్రేతాయుగం నుంచి స్వామి వారు ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఆలయం అనేటువంటిది ప్రకృతి వైపరీత్యాల వల్ల మూసుకుపోయింది. అటువంటి యొక్క ఆలయాన్ని పునరుద్ధరించి దీన్నంతా కూడా మంచి సుందరమైనటువంటి యొక్క ఆలయంగా రూపొందిస్తూ ఉన్నారు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు శ్రీవైకుంఠంలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉన్నారు. శ్రీవైకుంఠంలో స్వామి దక్షిణం దిక్కు వైపు తలపెట్టుకొని ఉత్తరం వైపు పాదాలతో ఉంటారు. అటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనం, నిజమైనటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ స్వామివారు భక్తులకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే ముక్కోటి ఏకాదశి దర్శనము అంటే ఎక్కడైతే మీకు స్వామివారి పాద దర్శనం అనేటువంటిది దొరుకుతుందో అదే ముక్కోటి ఏకాదశి నిజమైనటువంటి దర్శనం. అటువంటి యొక్క పద్ధతుల్లో స్వామివారు ఇక్కడ ఉన్నారు. స్వామివారిని దర్శించినటువంటి యొక్క భక్తులకు అనేకములైనటువంటి యొక్క వారి యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి 12:30 వరకు సుదర్శన హోమం అనేటువంటిది జరుగుతుంది.